గచ్చిబౌలి భూములను శాశ్వతంగా కాపాడుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని ప్రభుత్వ ఐటీ పార్క్ నిర్మాణం పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలనే ఆలోచనని వ్యతిరేకిస్తూ వర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ మద్దతు తెలిపారు. పర్యావరణ ప్రేమికులు విద్యార్థులను ఉద్దేశించి కేటీఆర్ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. వర్సిటీ విద్యార్థుల పోరాటాన్ని తక్కువ చేసి చూపాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఈ లేఖలో తెలిపారు. నిస్వార్థమైన పోరాటాలు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తాయని, వందల రకాల జంతుజాలం వృక్ష సంపద కలిగి ఉన్న ఈ ప్రాంతాన్ని కాపాడడానికి మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజా సంఘాలు ముందుకు రావడం నిదర్శనమని కేటీఆర్ ఈ లేఖ ద్వారా తెలిపారు. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిలా ఆలోచించడం మానాలని, గచ్చిబౌలి వేలాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించడానికి 2000 ఎకరాల్లో ఎకో పార్క్ ఏర్పాటు అంటూ మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుందని లేఖలో అన్నారు. ఇక 4th సిటీకి హెచ్సియు తరలింపు అని ప్రభుత్వం మాట్లాడడం విడ్డూరంగా ఉందని, 50 ఏళ్లుగా హెచ్సియు పర్యావరణ పరిరక్షణ విజ్ఞానానికి నిలయంగా మారిందని కేటీఆర్ లేఖలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్న ఎకో పార్క్ కన్నా పర్యావరణ సమతుల్యత కలిగిన క్యాంపస్గా నిలిచిందని పేర్కొన్నారు. మనమంతా కలిసి 400 ఎకరాల అడవి ప్రాంతాన్ని రక్షిద్దాం. ఇది 734 రకాల వృక్ష జాతులు, 220 రకాల పక్షులు, 15 రకాల సరీసృపాలు, 10 రకాల మొసళ్ళు నివసించే ప్రదేశం. ఇది కేవలం భూమి కాదని జీవ వైవిధ్యానికి ఆశ్రమం అని మనం నిరూపించాం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 400 ఎకరాల అడవిని అభివృద్ధి పేరుతో తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలిసి ఎంతో బాధగా ఉంది. ఇది అభివృద్ధి కాదు, ఇది పచ్చ హత్యగా కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. హెచ్సియు విద్యార్థులు ఈ పోరాటానికి ముందు వరుసలో ఉన్నారు. వారు నిస్వార్థంగా శాంతియుతంగా ఉద్యమాన్ని నడిపారు. వారికి నా అభినందనలు. వారితో కలిసి నిలబడ్డ ప్రతి ఒక్కరికి, కార్యకర్తలకు, మీడియా ప్రతినిధులకు ధన్యవాదాలు. 400 ఎకరాలని కాపాడడానికి ఇంకా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వం కుట్రలు, బెదిరింపులు, దుష్ప్రచారాలను దాటుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ పోరాటానికి ప్రజలు, విద్యార్థులు, పర్యావరణవేత్తలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఈ లేఖ ద్వారా కేటీఆర్ పిలుపునిచ్చారు. అయితే హైదరాబాద్ యూనివర్సిటీ భూములపై కేటీఆర్ రాసిన లేఖపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ పార్టీ వల్లే రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఈ ఉద్యమాన్ని కేటీఆర్ బీఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు, అనేక స్వచ్ఛంద సంస్థలు, మేధావులు ఖండించడంతో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సూచనలతో రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గి ఆ ప్రాంతంలో మరో 1600 ఎకరాల్లో ఎకో పార్క్ అంటూ కొత్త పల్లవి ఎత్తుకోవడంతో దాన్ని కూడా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ హెచ్సియు భూములపై పోరాటం ఇంకా మిగిలి ఉందని పేర్కొన్నారని అంటున్నారు. అయితే రానున్న స్థానిక ఎన్నికలు, ఆ తర్వాత జరగనున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గట్టిగా దెబ్బ కొట్టాలంటే హెచ్సియు ల్యాండ్ టాపిక్ పార్టీకి ఆయుధంగా ఉపయోగపడుతుందని బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నట్లుగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నటువంటి అంశం.